బీజేపీ పార్టీ అంటేనే ఒక వసుదైక కుటుంబం. అందరికీ మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి మా మహిళా సోదరిమణులకి, మా తమ్ముళ్ళకి, మీడియా సోదరులకి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. అమ్మా, జగిత్యాల నియోజకవర్గంలో బీజేపీ పార్టీ చాలా కష్టాల్లో ఉన్న పరిస్థితులలో, ఎక్కడికక్కడ అన్యాయాలు, అరాచకాలు జరుగుతున్న పరిస్థితులలో ఎదురొడ్డి నిలబడి వార్ వన్ సైడ్ అని చేసినటువంటి గడ్డ రాయికల్ గడ్డ. రాయికల్ పట్టణం ఎలక్షన్ ఏదైనా సరే, ఎమ్మెల్యే ఎలక్షన్ కానివ్వండి, ఎంపీ ఎలక్షన్ కానివ్వండి, వార్ వన్ సైడ్ అని ఓట్లన్నీ కూడా కమలానికి గుర్తించారు మన వీర సైనికులందరూ కూడా. మరి ఇప్పుడు మళ్ళీ తరుణం ఆసన్నమైంది. మున్సిపల్ ఎలక్షన్లు, లోకల్ ఎలక్షన్లు ఇంపార్టెంట్ మనకు. లోకల్ గా ఉన్నటువంటి మన చట్టం ఇంపార్టెంట్ మనకు. మరి ఈ రోజున మా సోదరి మనులు, మా సోదరులు మీ ముందుకు ప్రధాన సేవకులుగా వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి. అరవింద్ అన్న గారి నాయకత్వంలో, వారి శిక్షణలో న్యాయం, ధర్మమే ప్రధాన ఎజెండాగా, అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు కదులుతా ఉన్నారు. అమ్మ, రాయికల్ని మీరు చూసిండ్రు. అంతకు ముందు గ్రామ పంచాయతీ ఉండే, మేజర్ గ్రామ పంచాయతీ ఉంది, మున్సిపాలిటీ చేస్తే బాగుపడుతుందని చేసి 12 వార్డులు చేసిండ్రు. ఎక్కడైనా డెవలప్మెంట్ కనిపించిందా? అంతెందుకు, ఇక్కడ ఇట్లా నిల్చొని ఉన్నాం. ఇదేంది? బస్ స్టాండ్ కనబడుతుందా? బస్ స్టాండ్ లో ఎక్కడైనా షెల్టర్ ఏమైనా ఉందా? మరి రోజు పాపం మా అక్క చెల్లెల్ని ఇక్కడ చూస్తా ఉంటా. ఇదే నరి రోడ్డు మీద నిల్చొని ఎలాంటి సౌకర్యాలు లేకుండా గోసపడుతున్న పరిస్థితి. ఎందుకు చేయలే మరి? అంతకుముందు కాంగ్రెస్ ఉంది, తర్వాత బీఆర్ఎస్ ఉంది. నాయకులు ఏం చేసిండ్రు? ఎందుకు కాలేదు? చాలా దారుణమైన పరిస్థితి. మొన్నటికి మొన్న రాయికల్ పట్టణంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఫైర్ స్టేషన్ ఉందా? ఫైర్ స్టేషన్ ఉందా? రావాలంటే అక్కడ జగిత్యాల నుంచి రావాలి. ఇక్కడికి ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇక్కడున్న నాయకుడు ఏం బిక్తున్నాడు? పక్కకు తీసుకొని వేయండు ధర్మపురి నియోజకవర్గానికి. ఇక్కడున్న నాయకుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వచ్చి ఎట్లా అడుగుతాడు? ముఖం ఎట్లా చూపిస్తాడు? గట్టిగా అడుగుండ్రి. డిగ్రీ కాలేజ్ పరిస్థితి ఏంది? డిగ్రీ కాలేజ్ కోసం చూస్తున్నారా మన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు? దాని పరిస్థితి ఏంది? దాన్ని పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. మాదికుండ పరిస్థితి ఏంది? దోమలు, బురద, దుర్గంధం, చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 5-6 వార్డులకి డెంగ్యూ, మలేరియాలు. అమ్మ, పోయినసారి డెంగ్యూ కేసులు ఎన్ని వచ్చినాయి? నేను వచ్చి తిరిగినా కదా. అన్యాయం అయిపోయింది. సెలైన్లు పెట్టుకొని ఇల్లు లేదు, హాస్పిటల్లో అడ్మిట్ కానీ ఇల్లు లేదు. చిన్న పిల్లగాళ్ళ దగ్గర నుంచి హాస్పిటల్లో ఉన్నారు నెలల నాళ్ళు. అవునా? దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు? ఏం చేస్తున్నారు? చాలా మంది చనిపోయిన పరిస్థితి రాయికల్ పట్టణంలో డెంగ్యూ వచ్చి. దీనికి కారణం ఎవరు చెప్తారు? తప్పకుండా చేయడమే. ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తా ఉందా? పబ్లిక్ టాయిలెట్లు లేవు. సరే, మోర్లు, రోడ్లు ఉన్నాయంటే అది లేదు. నేను మొన్న వాడకట్లలో తిరుగుతుంటే ఆ 2వ వార్డులో, 5వ వార్డులో ఎక్కడికక్కడ కూడా మళ్ళా రోడ్లన్నీ తవ్వి పెట్టిండ్రు. పైప్ లైన్లు వేస్తున్నారు, తవ్వుతున్నారు. ఎందుకు వేస్తున్నారో వాళ్ళకే తెలియదు. అరవింద్ అన్న గారి సహకారంతో కేంద్రం నుంచి 15 కోట్లు వచ్చినాయి. ఏమైంది వాటి పరిస్థితి? త్రాగునీటి కోసం అమృత్ ఫండ్ కింద 15 కోట్ల రూపాయలు. అంతెందుకమ్మా, ఇక్కడికి మున్సిపాలిటీకి వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా, నేను ఒక మున్సిపల్ చైర్మన్ చేసిన జగిత్యాలలో, ప్రతి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి డబ్బులు. మరి మీ ఇంటి దాకా వస్తున్నాయి? అవి వస్తలేవు. ఎటు పోతున్నాయి? ఏడికి పోతున్నాయి? నాయకులందరూ కలిసి మింగుతున్నారు. ఆ నాయకుడు ఊసని ఉన్నాడు కదా, పెద్ద నాయకుడు జగిత్యాల నియోజకవర్గానికి. ఏ పార్టీలు ఉన్నాడో కూడా ఆయనకు తెలియదు. అరే, ఏ పార్టీలు ఉన్నారని ఆయన అంటే టికెట్లేమో కాంగ్రెస్, మన ఎంపీ గారికి కూడా తెలియదంట, ఆయన కూడా తెలియదు. అన్న టికెట్లు ఇచ్చిందేమో కాంగ్రెస్ పార్టీ టికెట్లని ఇచ్చుకున్నాడు. ఎక్కడున్నారో నాయన నువ్వు అంటే, ఏం లేదు నేను బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా అని చెప్తున్నాడు. మరి ఉన్నది నువ్వు బీఆర్ఎస్ లా టికెట్లు ఇచ్చినావు? నాకు అర్థం కాక ఒకటి అడుగుతా. టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్, ఉన్నది బీఆర్ఎస్. మరి నువ్వు ఎవరి తరఫున తిరుగుతావు? కాంగ్రెసా, బీఆర్ఎస్? సరే, గెలిచినాక నీ అభ్యర్థులు ఏడుంటారు? కాంగ్రెస్ లోనా, బీఆర్ఎస్ లోనా? మీరు ఓటుకోవడానికే సరిపోతుంది. ఇంకా జనాలను ఏం చూసుకుంటారు? రోడ్లను ఏం చూసుకుంటారు? మోర్లను ఏం చేస్తారు? లైట్లను ఏం చేస్తారు? కదా అమ్మ, బాగా జాబితా మేము కండువా కప్పుకొని తిరుగుతున్నాం. మంచిగా కాషాయ కండువా, కమల కండువా
మేము ఇది కప్పుకొనే తిరుగుతున్నాం, మా అభ్యర్థులు ఇది కప్పుకొనే తిరుగుతున్నారు. మేము ఏమేం చేస్తున్నామో చెప్పుకుంటూ తిరుగుతున్నాం. వాళ్ళు ఒక్కటనే చేసిండ్రా అమ్మ? ఒకటనే చేసిండ్రా? అక్క బిడ్డ పెళ్ళైంది కదా, తులం బంగారం వచ్చిందా? వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఇచ్చినామని. చెల్లె స్కూటీ వచ్చిందా? ఫ్రీ స్కూటీ ఇస్తా అన్నారు, వచ్చిందేమో. మన బీడీ కార్మికులు ఎక్కువ ఉంటారు కదా ఇక్కడ, బీడీ కార్మికులు ఎక్కువ ఉంటారు. 4000 పింఛన్ ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఇచ్చిండ్రా? మరి మా వదినమ్మలు ఉన్నారు ఇంటికి నెల నెల వాళ్ళే వచ్చి 2500 ఇస్తా అన్నారు. ఇచ్చిండ్రక్క? మర్చిపోయారు మీరు? వాళ్ళ ఓట్లు అడుగుతున్నారు కదా, ఎట్లా ఓట్లు అడుగుతారు? కాంగ్రెస్ కండువా కప్పుకొని ఎవరైనా వచ్చి మా పార్టీకి ఓటేనంటే చీపురు కట్టలు తిరిగేయండి, ఒక్కొక్కరు చీపురు కట్టలు తిరిగేయండి. ఎట్లా ఓట్లు అడుగుతారు? ఫస్ట్ అవన్నీ ఇచ్చి మాట్లాడుండ్రని చెప్పండి. అవునా? మరి సరే, ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, ఇవి ఏ ఒక్కటి కూడా మీరు చేయలే. ఇక మున్సిపల్ బిల్డింగ్ ఒక్కటి మాత్రం మంచిగా కట్టుకున్నారు. సరే కట్టుకున్నారు, మంచిగానే ఉంది. కానీ మిగతా రోడ్లు లేవు, మోర్లు లేవు, నీళ్లు సప్లై కరెక్ట్ లేదు. మంచినీళ్ళు అందరికి వస్తున్నాయా అమ్మ? సరే అవన్నీ తర్వాత తాగడానికి మంచినీళ్ళు కూడా లేని పరిస్థితి ఇక్కడ ఉంది రాయకల్ మున్సిపాలిటీలో. ఫిల్టర్ బెడ్ కరెక్ట్ లేదు, నిరుపయోగం ఉంది, చేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితి. శ్మశానం, ప్రతి ఒక్క మనిషి చివరి మజిలీ శ్మశానం. అట్లాంటి శ్మశానంని డంప్ యార్డ్ లో తీసుకుపోయి కలిపిందన్న. చాలా దారుణమైన పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. సరే ఇదంతా పక్కకు పెట్టి మా పార్టీ అభ్యర్థులు 12 మంది బాజాప్తా మీ వార్డులలో తిరుగుతున్నారు. మా పార్టీ తరపు నుంచి 4 చైర్మన్ అభ్యర్థులు ఉన్నారు, తిరుగుతున్నారు, కలుస్తున్నారు. సరే ఇంకో మాట, మొన్న జగిత్యాల పట్టణానికి ఎంపీ గారు వచ్చిండ్రు. అమ్మ ఇక్కడ అంతా చిక్కుముడి ఉంది, ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, ఎటు తిరుగుతున్నాడో తెలియదు అన్నారు. కానీ రాయకల్ పట్టణంలో ఇంకొక చిక్కుముడి ఉంది. మన పార్టీ అభ్యర్థులు చైర్మన్ అభ్యర్థులు 4 ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ టిఆర్ఎస్ 2 ఒకటై ఉమ్మడి అభ్యర్థిని పెట్టుకున్నారు. మరి ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తాడు? అంటే ఆయన ప్యానెల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఉంటారా, టిఆర్ఎస్ అభ్యర్థులు ఉంటారా? వాళ్ళు గెలిస్తే టిఆర్ఎస్ లు ఉంటారా, కాంగ్రెస్ లు ఉంటారా? ఈయన గెలిస్తే కాంగ్రెస్ లు ఉంటారా, టిఆర్ఎస్ లు ఉంటారా? ఎవరికి తెలుసు? మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. చాలా దారుణమైన పరిస్థితి. కానీ మా వాళ్ళు మాత్రం 4 ఉన్నారు. మీరందరూ 12 మంది అభ్యర్థుల్ని గెలిపిస్తే అందులో ఎవరో ఒకరు చైర్మన్ అవుతారు, బీజేపీలనే ఉంటారు. కేంద్రం నుంచి అరవింద్ అన్న తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ఇంటింటికి అందిస్తారు. మరి ఇంకొక విషయం, దగ్గర నుంచి మా అక్క అడుగుతుంది, అమ్మ పావులా వడ్డీ అని ఎమ్మెల్యే పెద్ద జంబో చెక్ ఇచ్చిండు 5 సంవత్సరాలకు ముందు. 1 రూపాయి వచ్చింది అక్క? సిగ్గుండాలే, జంబో చెక్ ఇచ్చినావు కదా, రూపాయలు ఏవి? మా ఆడబిడ్డలు బతకనిస్తారా నిన్ను? అంతెందుకు 15 రోజుల ముందు మళ్ళా కూడా వచ్చి ఇచ్చిపోయింది కదా ఎమ్మెల్యే, రాయకల్కి వచ్చి ఇచ్చిపోయిండు అక్క. పావులా వడ్డీ పడ్డాయి అకౌంట్లలో, చెక్కే వచ్చింది, పేపరే వచ్చింది, డబ్బులు రాలా. మరి ఓట్లు ఇస్తారా? ఓట్లు కూడా ఇవ్వకండి, మంచిగా పువ్వు మీద గుద్ది చూపించండి. చెంపదెబ్బ కొట్టినట్టు ఉంటది, చెప్పు దెబ్బ కొట్టినట్టు ఉంటది, అట్లయితేనే కొంచెం బుద్ధి ఏమన్నా వస్తుంది. బాజాప్తా ఈ కండువా మీద మా అభ్యర్థులందరూ మీకు నాయకులుగా కాదు, మీకు సేవకులుగా ఉండడానికి వస్తున్నారు. దయచేసి మీ ఆడబిడ్డను మీ దగ్గరకు వచ్చి మళ్ళా ఒకసారి మీ ఆశీర్వాదాల కోసం అడుగుతా ఉన్నాను. నా కోసం మా కుటుంబ సభ్యులంతా కూడా కష్టపడ్డది నా కోసం మాత్రమే కాదు, మీ అందరి కోసం కష్టపడ్డారు. మళ్ళొక్కసారి వాళ్ళు మీ వద్దకు వస్తున్నారు. ఆశీర్వదించండి, గెలిపించండి, మున్సిపల్ కి పంపించండి. రాయకల్ పట్టణానికి అసలైన అభివృద్ధి ఏంటో మేము చూపిస్తాము, మీకోసం కొట్లాడతాము అని వాళ్ళు మీకోసం ముందుకు వస్తున్నారు. దయచేసి వాళ్ళందరినీ ఆశీర్వదించి ఫిబ్రవరి 11న దేనికి ఓటేస్తారు? గట్టిగా గుర్తు 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 కమలం పువ్వు గుర్తు. ఎంపీ గారు మనందరి అభ్యర్థన మేరకు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు? విజయోత్సవ సంబరాల్లో పిలుస్తారు. ఇస్తారా మాట? ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు
మన ముఖ్య అతిథి గౌరవ పార్లమెంటు సభ్యులు అన్న అరవింద్ ధర్మపురి గారికి, అదేవిధంగా మన రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మన సోదరి డాక్టర్ భోగ శ్రావణి గారికి, టౌన్ అధ్యక్షుడు మల్లారెడ్డి గారు